ఈ సమాజంలో ఆడ కానీ మగ కానీ ఎవరు కూడా ఒక 20 ఏళ్ళ అమ్మాయి గురించి చెడు చెప్పరు. అలా చెప్పారు అంటే ఆ అమ్మాయి ఎంత చెడ్డదైతే చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోపోయిందంట ఒక వ్యక్తి కోసం. ఏది ఇంటర్మీడియట్లో. కానీ బిఫోర్ ద స్కూల్ ఏజ్లో ఆమె కోసం వేరేవాడు బ్లేడ్తో కోసుకున్నాడంట. ఇవన్నీ తెలిసి కూడా అరే ఇక పాతవంతా వదిలేసి బతుక్కునేటి కంటే బతుక్కో అని చెప్పేసి ఒక అతను అన్ని చెప్తే అప్పటికీ లేదు బతుకోలేక ఒక ఈ విధంగా 3 ఇయర్స్ నుంచి టార్చర్ పెడుతూ వెళ్తా ఉందంట. ఇప్పుడు ఏంటంటే మ్యాటరు వాడికి మీద 30 సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. ఏమిరా అంటే వాళ్ళ ఇంట్లోకి తినేయకుండదు, దికానా ఉండదు, సో నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, ఆ కట్నం అడుగుతున్నారు, నాకు ఇష్టం లేదు, నాకు పుట్టలేదు అంటున్నాడు బిడ్డని అన్నారంట. ఈమె ఈ మాటలకి కారణం ఏంటి? ఈమె 3 సంవత్సరాల పెళ్ళయిన వయసు నుండి ఒక నెల ఇక్కడ ఉండటం, 2 నెలలు వెళ్ళిపోవటం, ఒక నెల ఇక్కడ ఉండటం, 3 నెలలు అక్కడ ఉండటం, ఈ విధంగా చేయడం వల్ల కరెక్ట్గా ఇతనితో 1 సంవత్సరం మాత్రమే ఉంది. ఈ గ్యాప్లో ఒకసారి అబార్షన్ చేయించుకొచ్చుకున్నారంట, ఇంకొకసారి ట్యాబ్లెట్స్ మింగారంట, ఇంకొకసారి ఏదో బిడ్డ పుట్టేశాడు పాపం దరిద్రానికి. ఇప్పుడు ఆ బిడ్డ డౌట్లో ఉన్నారు. ఇప్పుడు ఈడేమంటున్నాడు, నాకు పుట్టలేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ ప్రూఫ్స్ అన్నీ కూడా ఈమెకి పెడితే వాళ్ళేమి చెప్తే మటుకు నువ్వు వింటావు అని చెప్పేసి వాళ్ళ మీద ఫైర్ అవ్వకుండా ఈమె ఆయన భర్త మీద ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఇది చేస్తున్నారంట. నువ్వు అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళావంటే నీది తప్పు. ఆ విధంగా నీకు ఒక లేడీ అయినా కానీ నీ మీద చెప్తున్నారంటే నువ్వెంత దారుణమైన స్థితిలో ఉన్నావో చూసుకో. లేదు అంటే నువ్వు సరిగ్గా బతుకుతున్నావు అంటే నీ లైఫ్ స్టైలే చెప్తుంది నువ్వేంటి అని చెప్పేసి. మొగుడిని నీ నా కాలి గోటకు సమానం, నీ మొగాన్ని పడదింతా పొర పూక అనటము, ఏ కొజ్జా నా కొడక అనటము, లంజా కొడక అనటము, ఈ విధంగా ఎవరన్నా కానీ నీ నోటింటి ఉచ్చరిస్తే వాళ్ళు ఏమనుకుంటారు మరి? సో ఇక్కడ ఏంటంటే నీకు ఉండటానికి ఇష్టం లేనప్పుడు బంగారుగా భవిష్యత్తు చూసుకొని వెళ్ళిపో. ఇతనికి కూడా భవిష్యత్తు ఉంటుంది కదా. ఈ విధంగా గొడవట్లంతా పెట్టుకోవటము, వాడి మీద కేసులు పెట్టడము, ఇదేంటిది లతరావుడి? మీరంతా ఇదొక బ్యాచ్ ఇదంతా ఈ పెళ్ళిళ్ళు చేసుకోవటము, పడుకోవటాలు, వాళ్ళ ల్యాండ్స్ లాగటానికి. మొత్తానికి ఇది ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి చిన్న ఇల్లు వితౌట్ బాత్రూమ్ ఫెసిలిటీ, ఒక తండ్రి కూతుర్ని కన్నాడు అంటే పెళ్లి చేసే స్తోమితి ప్లస్ ఆమెకి కావాల్సిన నీడ్స్ ఉండాలి. ఆ విధమైన సొసైటీలో అంతా అంతే కదా. ఒక కూతుర్ని కన్నారా అంటే అతను ఎంతో కొంత సంపాదించుకొని ఆ యొక్క ఫ్యామిలీకి కానీ గౌరవ మర్యాదలు నిలుపుకోవాలి. ఇక్కడ గౌరవ మర్యాదలు దేవుడెరుగు. ఉన్నది లాగేస్తామని చెప్పేసి ప్లాన్డ్గా సంపాదించుకున్న వాళ్ళది దెంగేద్దామని చెప్పేసి ప్లాన్ వేస్తున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నారేంట్రా బాబు? అసలు ఇలాంటి ఆడదాలని ఎవరన్నా కానీ కోరుకుంటారా? వద్దనుకుంటే దెంగేయండి, అంతే కదా.